హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పీతల వేటకి అయితే వచ్చాము. ఇక్కడైతే పీతలు అయితే పడుతురు కదా, చూడండి మా వాళ్ళు చూపిస్తా పట్టిన పీతలు ఇప్పుడు మీకు. సో ఫ్రెండ్స్, అదైతే లోనికి అయితే వెళ్ళింది, దాని అయితే వెతుకుతున్నాం అనమాట పట్టడానికి. ఇప్పుడైతే పట్టి చూపిస్తాం చూడండి. ఎటు వెళ్ళింది? ఇంటికి కూడా ఇంటి చూడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దాన్ని వెతుకుతున్నాం అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి, దాని అయితే బయటకు తీస్తున్నాడు. ఇదిగో ఫ్రెండ్స్ పీత. చూపించు. ఇదే వచ్చేసి పీత అంటారు ఫ్రెండ్స్. మన భాషలో అయితే ఎండ్రకాయ అంటాము. సో ఇవైతే దాన్ని కొండ్లు వదులుతున్నాడు, ఎడుస్తున్నాడు. ఇప్పుడైతే మీ పీతలను అయితే పట్టి మీకైతే చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగో నా చేతిలో కనిపిస్తుంది పీత. కింద పడిపోయింది. లేదు, అది కింద పడ్డది కదా. సో ఫ్రెండ్స్, ఇవి పీతలు. ఇంకా మీకు చాలా పట్టి చూపిస్తాను నేనైతే. ఫ్రెండ్స్, ఇంకో చిన్న పీత అయితే మాకైతే కనిపించింది. చూడు, ఇదైతే కొడుతుంది ఇక్కడ. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొడుతుంది. తెస్తున్నా. ఓకే ఫ్రెండ్స్. బాబు, వాట్ ఆర్ యూ టాకింగ్? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పట్టిన అయితే జాలీలో అయితే వేస్తున్నాం చూడండి. ఆ కొండ కవర్ తీసుకో. సో ఫ్రెండ్స్, ఇవైతే మేము పట్టిన పీతలు అనమాట. కవర్లు అయితే వేసుకుంటున్నాను. మా వాళ్ళు ఇంకో పీతను అయితే వెతుకుతున్నారు. అదిగో ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పీత ఉంది చూడండి ఫ్రెండ్స్. పీతలను అయితే ఏ విధంగా పడుతున్నారు ఇక్కడైతే. ఇంకో పీత అయితే దొరికింది ఫ్రెండ్స్ మాకు. ఇదిగోండి. సో ఫ్రెండ్స్, ఇదే మీ పట్టిన పీతలు అన్నీ వచ్చేసి. సో ఫ్రెండ్స్, అయితే కొన్ని ఇవి కింద పోతున్నాయా, ఉంటున్నాయా, పోతున్నాయా? ఎన్ని వాడుతున్నా నాకేం లెక్కన. 5 కావాలి. నేను చెప్పినా కదా దీని కింద ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఇంకో పీత అయితే కనిపించింది. దాని యొక్క కొండలు అయితే వేస్తున్నాం, కరుస్తుంది కదా. ఇదిగో అదే పెద్ద పీత. ఇది వచ్చేసి దాని కొండలు ఇంతే ఇందులో వేస్తున్నాం కవర్లో. ఇది వచ్చేసి ఇందులో వేస్తున్నాం. వేసేస్తే ఒక చిన్న పీత ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకో పీత ఫ్రెండ్స్, ఇంకో పీత ఫ్రెండ్స్. ఆడుకుంటా పాడు. బొక్కలు వస్తా ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకో పీత అయితే కొడుతుంది. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఇంకో పీత. ఇది నన్ను విడిచిపెట్టి దాన్ని పట్టింది. అవే ఇరిగిపోయింది. సో ఫ్రెండ్స్, నేనైతే కాస్త ఇవి పట్టుకున్న వీడియో తీసడానికి ఎవ్వరు లేవు. సో ఏమనుకోవద్దు అనమాట. భుజానికి అనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, అవి అయితే చేతి పెట్టి నిమ్మటే కుట్టేస్తున్నాయి. సో ఇప్పుడైతే అదిగో ఫ్రెండ్స్, ఇంకో పీత అయితే దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకైతే లేదు, అందులోనే ఉంటుంది. ఎత్తుకో. అటు సైడ్ చూడు. అది ఆ పై సైడ్ ఎక్కింది అది నా పైకి. నా చేతి మట ఎక్కిపోయింది. అది షర్ట్ ఫ్రెండ్స్ అయితే మిస్ అయింది. మట ఎక్కి ఇక్కడనే వచ్చింది. మిస్ అయింది ఫ్రెండ్స్. అదైతే ఇప్పుడైతే ఇంకో రాయి అయితే తీస్తున్నాం. బస్సు అక్కడ దొరుకుతుంది. అక్కడ ఇంకోటి ఉంది, గీనే ఉన్నది గడ. నాకెంత. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిస్ అయింది. ఉందా? ఉంటుంది. దీని కిందనా? లేదు, బుడ్డ దానికి
చూడు ఏదో పోయినట్లు అనిపించింది. పెద్ద అడకెళ్ళాలి మనకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంకో బండిని అయితే తొక్కుతున్నాం అనమాట. దాని కింద ఉంటే మీకైతే పట్టి చూపిస్తున్నాము. ఎలా ఉంటే దాని కింద లేదా షర్ట్ ఆ సైడే బాగున్నాయి. ఉంటాయన్నా ఇంకా కిందికి పోయే కొద్ది వస్తాయి. సో ఫ్రెండ్స్ మాకైతే ఇంకో పీత అయితే దొరికిందనమాట. సో దాన్ని ఏ విధంగా పడుతుందో చూడండి చేతులతోటి. దాని కొండలు వచ్చేసి షార్ప్గా ఉంటాయి. అవి కొడితే మాత్రం బ్లడ్ వస్తుంది అనమాట. ఆ కొండ ఇరిగిపోయినా సరే కానీ అది మనల్ని వదిలైతే పెట్టదు. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకైతే కొండి వదిలేసిండు. కొండలు అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను. ఉందా మళ్ళీ వచ్చి 2 రాళ్ళు అయిపోయాను. చూడు వెనకెళ్ళకి ఉన్నట్టుంది చూడు, కొండిలాగా అనిపించింది. చిన్న కర్రీ ఉన్నాయి. అదే గడ్డి కర్రీ కనిపించింది. ఫ్రెండ్స్ ఇందులో అయితే బొక్కలు పడిపోయిందిరా. చిన్న పెద్ద బొక్కలేదు. ఏ గుడ్డి బాబు ఏ బాబు వీడియో తీస్తున్నా, డోంట్ షౌట్. వీడియో తీస్తున్నావా? నువ్వు వీడియో తీస్తే దొరుకుతలేవా? లేదు నేను దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. కావాలని వీళ్ళ విధంగా అంటారు అనమాట. నన్ను అది చేస్తారు అనమాట. ఏంది లాగిస్తారా ఇట్లా కట్ చేయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దాని కిందికి వెళ్ళిన పీత అయితే దొరికింది. కుట్టేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చేతిని ఇక్కడ. సో ఫ్రెండ్స్ అది వచ్చేసి చేతిని కుట్టింది అన్నమాట. కుట్టడం వలన దాని యొక్క కొండలు అయితే ఏ విధంగా తీసాడో చూశారు కదా మీరు ఇప్పుడైతే. సో ఇది ఇంకో చిన్న పీత. ఉన్నది నీ అమ్మ చికెన్ అంత లేదు. సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే సో మేము ఇప్పుడైతే ముందలకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడు ఇక్కడ నుంచి లేదు మాట్లాడుతున్నా తర్వాత పెడదామని. సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే వెతికినాం. కాస్త ముందుకైతే వెళ్తున్నాం. ఎందుకంటే ఒకే దగ్గర ఉండవు కదా పీతలు అన్నీ చెప్పేసి. సో మేము ఇప్పుడైతే ముందలకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకో రాయిని అయితే ట్రై చేస్తున్నాం. దానికి ఎంత ఉంటే చూపిస్తా. అది ఏంటిది రాయా? సో ఫ్రెండ్స్ ఈ రాక్ కింద అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్, కామెంట్, షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళ కింద అయితే పెద్దవి అయితే ఉంటాయి. సో ఏ విధంగా దుబ్బుతున్నాడో చూడండి. ఇక్కడ కాల్ ఇంకా అయింది. ఉందా? దొరుకుతూ ఊకుంటానా ఇంతసేపు?
వస్తుందా రాయికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు ఒక లడ్డు పీత అయితే కనిపించింది. దాన్ని అయితే మేము ఎలాగైనా పట్టాలని చూస్తాము. ఆ గుండు సో ఆ రాయి కిందకి అయితే వెళ్ళింది. సో ఫ్రెండ్స్ చూడు అక్కడనే ఉంది. నాకు అట్టే కనిపించింది. సో ఫ్రెండ్స్ ఒక పెద్ద పీత అయితే ఇక్కడైతే కనిపించింది. ఇప్పుడు వెతుకుతే అయితే కనిపించట్లేదు. సో దాని అయితే పట్టాలని ట్రై చేస్తున్నాం మేము. అక్కడనే కలింది అది. చూడు చూడు లేదు లేదు లడ్డు పీత మనం పట్టాలి ఈరోజు. సో ఫ్రెండ్స్ నాకైతే ఆ లడ్డు పీత అయితే మిస్ అయింది. ఈ రాళ్ళలోనే ఉంటుంది. రాలేదు ఉంది. ఇంత షేప్ జరిగింది. దొరకట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే దొరికితే చూపిస్తాను మళ్ళీ. ఒకటే రావాయా జరా ఉండొచ్చు మేబీ. వాటే కండల బలం చాలా సింపుల్గా దెబ్బి పడేశాడు ఫ్రెండ్స్. కనీసం ఒక్క పీత అయినా దొరకాలి మేము పడ్డ కష్టానికి మాకు. సో మేము ఎంత కష్టపడ్డా కానీ మాకు ఒక్క పీత అయితే కనిపించట్లేదు. ఇక్కడైతే వర్షం అయితే ఇప్పుడే మొదలైంది ఫ్రెండ్స్. వర్షం అయితే వస్తుంది. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. సో ఫ్రెండ్స్ అక్కడైతే మనకి బ్రిడ్జి కనిపిస్తుంది కదా, చిన్న బ్రిడ్జి. సో మేమైతే అక్కడికైతే వెళ్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు ఇంతవరకు. సో ఫ్రెండ్స్ మాకు ఇప్పుడే చెప్పాను కదా, ఇంకో పీత అయితే దొరికిందనమాట. చాలా చిన్న పీతని. సో కొండలు అయితే విడిచేస్తున్నాడు. చిన్నది పెద్దది అన్నది ఏముండదు మన కాడ. ఊరుకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దొరికిన పీతని అయితే దాని యొక్క కొండలు అయితే తీసేసి కొంచెం వస్తుంది ఇందులోకి అయితే వేసేస్తాము పీతలు అన్నిటినీ. సో ఫ్రెండ్స్ మేము అక్కడి నుంచి అయితే ఇంకాస్త ముందుకు అయితే వెళ్తున్నాం. ఇందాక చెప్పాను కదా బ్రిడ్జ్ అని, అక్కడికైతే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు ఇంకొక రాయి అయితే కనిపించింది. దాని పైకి అయితే వెతకడం చేస్తున్నాము, ఎందుకంటే దాని కిందనే ఉంటుంది అది. సో ఫ్రెండ్స్ మేమైతే రాయిని అయితే పైకి ఎత్తేసాము. ఇప్పుడైతే వెతకాలి అందులో ఉందో లేదని చెప్పేసి. ఉంటే అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అందరూ అనుకుంటారు ఎత్తిన ప్రతి రాయి కింద పీత ఉంటుందని. కాకపోతే దానికోసం మనకు చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. అంత ఈజీగా అయితే దొరకదు. ఏదైనా శ్రమ పడాలన్నమాట. చూడండి ఇప్పుడైతే ఇంకో యొక్క. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ ఇంకో దాన్ని చూసాము. లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఇంకొక పీత. మస్తు పెద్ద అయితే ఒకసారి చూపించి నేను సరిగా. ఇతనే పట్టింది దాన్ని. మా పీతల అది ఎక్స్పర్ట్, చాలా మంచిగా పడతాడు ఫ్రెండ్స్ పీతలు అయితే. ఫ్రెండ్స్ దాని కింద అయితే ఒక పీత అయితే ఉంది, చేతి కింద ఉంది అనమాట. అది ఆల్మోస్ట్ పట్టేసింది. ఇప్పుడైతే బయటకు తీసారు చూడండి. ఇంకో పీత ఇది ఒక చిన్న పీత అనమాట ఫ్రెండ్స్. ఓకే ఇదిగో ఇంకో పీత ఫ్రెండ్స్. ఇది పోతి పీత అని అంట.
పోతుంది ఏంటి దాంట్లో పిల్లలు ఉన్నాయి రయ్యా కాలం ఒక్క నిమిషం కాదు. సంచులు మా వాళ్ళు కొంచెం జోక్ చేస్తున్నారు అన్నమాట. బొడేలలో ఆ రోజు లేపితే ఏమన్నా ఉన్నాయి అన్న ఉన్నాయి బొడేరాల అది లేపు రాయన్ కింద పడుతుంది నేను. చిన్న లావు లేదు ఈయన. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇంకో పీత ఇక్కడ చిన్న పీత ఇది. కొండే ఫ్రెండ్స్ అదైతే ఎక్కడో మంటకు ఇక దీని కింద పాము ఉంది. పాము దాన్ని ఎందుకు ఈయన లేపి నేను లేపలే అది. పక్క ఉంది అది ఫ్రెండ్స్ దీని కింద ఒక పాము అయితే ఉంది మీకు. పావుదని ఇదిగో ఫ్రెండ్స్ పీత ఏం చేసుకుంటాం తీసి ఇందులో వేసేసా. నీరుగాడ నీరుగాడు ఈయనే ఉంది కదా. నీరుగాడే ఫ్రెండ్స్ చాలా చిన్న పీత అందులో అయితే పడేసినాం మేము. దాని కింద ఉన్నాయి ఉండొచ్చు మేబీ చిన్నదో పెద్ద. లేదు అది కష్టపోయిన బండ మీరు లేపిన రాలేదు. అమ్మో అల్కానే అందరూ. సో ఫ్రెండ్స్ ఈ బండి అయితే లేపుతున్నాము. ఇందులో వస్తే ఉన్నాము ఉన్నట్టు ఏంటిది అది రాయి రాయేనా. సో ఫ్రెండ్స్ దాని కింద అయితే మాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు పెద్ద పీత అయితే దొరికింది. రాయి వేయడం వల్ల అయితే చనిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఇటు చూపించు. ఇదిగో పెద్ద పీత ఇందులో వేసేసేది చనిపోయింది. ఎట్లా నేను అందుకే చెప్తా రావాలి. సో మేము చేసిన తప్పిదం ఏంటంటే రాయి దానిపైన పడిపోవడం వల్ల కాస్త నలిగినట్టు అయింది. సో మేమైతే ఇంకో బండలు లేపుతున్నాం. ఉండొచ్చు చూడండి. ఉందా కనిపించలేదు కానీ ఒకసారి చేతి పెట్టింది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీతలు అయితే పట్టడం అయితే అయిపోయింది. సో ఈ పీతలన్నీ పట్టాక అవన్నీ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి మీకు చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్నది మనీ